హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా చర్చిద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా విధ్వంసకరమైన పరిస్థితులు వచ్చాయా, రాజకీయ అనిశ్చితి ఏర్పడబోతుందా, నిర్ణయాల వల్ల ప్రజల నుంచి ప్రజా ఉద్యమం మొదలు కాబోతుందా అనే చర్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనే అంశాన్ని కూడా మనం ప్రధానంగా కూడా చర్చిద్దాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా అంశాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఏ పత్రిక ఎవరి కోసం పనిచేస్తుంది, ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఎవరు యావత్తు ఈ తెలంగాణ సమాజం కోసం పనిచేస్తున్నారు అనే విషయాన్ని కూడా చాలా క్లియర్ కట్ గా కూడా ఈరోజు తెలుసుకోండి. ఎందుకంటే వాస్తవాల ప్రతిదృశ్యం మాత్రమే వైఆర్ టీవీ. మిగతా వాళ్ళు రకరకాలుగా వారి యొక్క స్వార్థపూరితమైన రాజకీయ ఆలోచనలు కావచ్చు, ఆర్థిక స్వావలంబన కావచ్చు, ఇతరత్ర కావచ్చు, దానికోసం చూస్తారేమో కానీ పూర్తి స్థాయిలో మనం మాత్రం చెప్పేది ఒకటే: నాడు విపక్షం, నేడు విపక్షం, భవిష్యత్తులో కూడా విపక్షమే. ఎందుకంటే ప్రజల శ్రేయస్సు, ప్రజల యొక్క ఈ పార్టీలు ఇచ్చిన హామీలు అవన్నీ అమలు చేయాలి. నాకు తెలిసినంత వరకు ఈ భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, రాజ్యాంగం ఏర్పడిన తర్వాత, పార్టీలు ఏర్పడ్డ తర్వాత, పార్టీలు ఇప్పటి వరకు పార్టీల మనుగడ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో ఏ ఒక్కటి కూడా 100కు 100% ఫుల్ఫిల్ చేయలేకపోయారు. మరి అలాంటప్పుడు మేనిఫెస్టోలో చాలా వరకు అంశాలు ఇచ్చుడెందుకు, తెలంగాణతో పాటు యావత్తు దేశవ్యాప్తంగా కూడా ప్రజలను మోసం చేసుడు ఎందుకు అనేది కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక ప్రధానమైన చర్చ మీ అందరికీ తెలిసిందే. ఇగో ఇది ఇక్కడ ఎవరు ఇద్దరు కూడా తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని రేవంత్ రెడ్డి, తెలంగాణ పదం అంటే కూడా నోటి నుండి ఉచ్చరించని కీరవాణి. ఇద్దరికీ కూడా వీళ్ళకి అసలు ఎంత ఘోరం అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేసిండు. 10 సంవత్సరాల పాటు తన యొక్క పరిపాలన కొనసాగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి సంబంధించిన చిహ్నాలను మారుస్తాం, లేకపోతే జిల్లాలను కుదింపు చేస్తాం, లేకపోతే పేర్లు మార్చేద్దాం, సంక్షేమ పథకాలను కొన్ని ఉంచుదాం, కొన్ని దుకాణం బంద్ చేద్దాం, లేకపోతే అప్పుడు కేసీఆర్ కు సంబంధించి పనిచేసిన అధికారులను కూడా కీలకమైన శాఖల నుంచి తొలగించి అసలుకు శాఖలకే విలువలేని దానికి తరలించేద్దాం అనే విషయాన్ని ఆలోచన పెట్టుకోవడం అనేది ఇదొక దుర్మార్గమైన ఆలోచన. ఎవరైనా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు తెలంగాణ ప్రజల ప్రయోజనాలను చూస్తే ఆటోమేటిక్ గా ఈ 5 సంవత్సరాలే కాదు, మరొక 5 సంవత్సరాలు కూడా అధికారంలోకి రావడానికి ఆ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చే బలం, ఆ ప్రజల బలం రావాలంటే కూడా వీళ్ళు చేయాల్సిందేంది, మంచి పనులు చేయాలి. వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, ఇతరత్ర. ఒకసారి ఏం జరుగుతున్న తెలంగాణలో అనేది చూద్దాం. తెలంగాణ చిహ్నం భిన్నం అంటూ కూడా చూడొచ్చు. ఏం జరిగింది? కాకతీయ కళాతోరణం, ఓరుగల్లు కాకతీయులు పరిపాలించిన కళాతోరణం, దాంతోపాటు హైదరాబాద్కు సంబంధించి చార్మినార్ తొలగింపు మొట్టమొదటి అంశం. రాచరికపు ఆనవాళ్ల పేరుతో వేటుకు నిర్ణయం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలతో విస్పష్టం. తెలంగాణ చారిత్రక వైభవానికి అవమానం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కీరవాణి ఎంపిక అందశ్రీదే, నాకు సంబంధం లేదు. ముఖ్యమంత్రి తప్పించుకోవడానికి తన దగ్గర ఉన్న ప్రతి ఆయుధాన్ని కూడా అస్త్రంగా వాడడంలో దిట్ట ఎవరు అంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గురించి అంచనా అనేది తక్కువగా వేయడం అనేది అది ఏంది అంటే చెవిటోడు ముంగట శంఖ ఊదినట్టే. ఆయన తన రాజకీయ అవసరాల కోసం, తన రాజకీయ భవిష్యత్తు కోసం మరొకసారి ముఖ్యమంత్రి కావాలన్నా ఇప్పుడున్న పీఠాన్ని కాపాడుకోవడానికి తన చుట్టూ ఉన్న అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా తాను మాత్రం ఎప్పుడు సిద్ధంగా ఉంచుకుంటాడు. కాబట్టి రేవంత్ రెడ్డి చేసే ప్రతి పనిని కూడా ఆధారాలతో సహా బయటపెట్టి తెలంగాణ ప్రజానికి చూపెడితే ఖచ్చితంగా ఆటోమేటిక్గా తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైపోతుంది. చాలా సింపుల్ గా తప్పించుకున్నాడు. ఏంది అంటే కీరవాణి ఎంపికే అందశ్రీది, కీరవాణి ఎంపిక అందశ్రీదే, నాకు సంబంధం లేదు అంటూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేశాడు. ఆదివారం ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్టూడియోకి వెళ్లి రాష్ట్ర గేయానికి స్వరకల్పనపై చర్చిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కూడా తానే ఇక్కడికి సంగీత దర్శకుడు కీరవాణి స్టూడియోకి వెళ్లి మరి రాష్ట్ర గేయానికి సంబంధించి స్వరకల్పనపై చర్చిస్తున్నాడట. ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది ఒకసారి చూడాలి. కాకతీయ కళాతోరణం రాజరిక చిహ్నమే, రాజరికపు ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర చిహ్నం రూపకల్పన, త్యాగాలు పోరాటాలు స్ఫూర్తించేలా చిహ్నం గేయం, ఉత్సవాలకు సోనియాను పిలిపించాం, వస్తారు రేవంత్ రెడ్డి. ఒకసారి చూడాలి.
చార్మినార్ కాకతీయ వైభవం రాష్ట్ర గేయం నుంచి తొలగింపు, కాకతీయుల కళాప్రభ కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు, చార్మినార్ అనే పాట నుంచి కంట్రోల్ ఆల్ డిలీట్ అయిపోయినాయి. ఓకేనా? ఒక తప్పు కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం మరో తప్పు చేస్తున్నదా? అజ్ఞానాన్ని మసిబూసి మారేడికాయ చేయడానికి మరో అగాధ సదృశ్య నిర్ణయానికి తెరలేపిందా అంటే అవుననే అంశాలు చాలా క్లారిటీగా కూడా కనబడుతున్నాయి. దీనికి సంబంధించి ఏం జరుగుతుందో కూడా చూద్దాం. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి. పాలమూరు బిడ్డ సూరవరం ప్రతాప్ రెడ్డి జయంతి ఈరోజు మంగళవారం మే 28. తెలంగాణలో కవిలే లేరని అలనాడు ఆంధ్రావాదులు తూలనాడితే దాన్ని సవాలుగా తీసుకుని 354 మంది తెలంగాణ కవుల జీవిత విశేషాలతో వారి రచనలతో కూడిన గోల్కొండ కవుల సంచికను ప్రచురించిన దిశాలి తెలంగాణ చైతన్య ప్రతీక ఆయన. అటు పత్రికా సంపాదకుడిగా, పరిశోధకుడిగా, పండితుడిగా, ఉద్యమకారుడిగా, వనపర్తి ఎమ్మెల్యేగా తెలంగాణ జాతికి సూరవరం చేసిన సేవలు మరవలేనివి. ఆంధ్రుల అహంకారానికి చెంపపెట్టుగా సూరవరం ఆనాడు తెలంగాణ వైభవాన్ని, ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తున నిలబెట్టాడు. అటువంటి సూరవరం ప్రతాప్ రెడ్డి జయంతి రోజు ఆయన పుట్టిన జిల్లా నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ జాతి గీత స్వరకల్పను ఆంధ్ర సంగీత దర్శకుడికి అప్పగించారనే విమర్శలకు కారణమయ్యారు. తెలంగాణలో సంగీత దర్శకులే లేరా అన్న ప్రశ్నకు జవాబు ఇచ్చుకోవాల్సిన స్థితిలో చిక్కుకున్నారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం జయజయహేత గీతంలో మార్పుల కోసం ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నం పెను వివాదంగా మారిపోతున్నది అనేది యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిపోతుంది. ఇదే రేవంత్ రెడ్డికి తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాల పేర్లు, దాంతో పాటు నియోజకవర్గాల పేరు, మండలాలు, జిల్లాలు ఎక్కడ కలియదిరిగిండో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం, ఇక్కడి ప్రాంత బిడ్డల కోసం, ఇక్కడి అవసరాల కోసం, ఇక్కడి భవిష్యత్తు కోసం, ఇక్కడి తెలంగాణ ప్రాంత బిడ్డల భవిష్యత్తు మార్చడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కదా పనిచేసింది. ఈయనకు తెలంగాణ ఉద్యమం అంటే తెలియదు. 1200 మంది విద్యార్థులు ఎందుకు బలిదానం చేసుకున్నారో తెలియదు. తెలంగాణ కోసం ఒక జనరేషన్ పూర్తిగా తమ జీవితాలను ఎందుకు త్యాగం చేసుకునేయో తెలియదు. అలాంటి తెలంగాణలో ఏందయ్యా నీచపు రాజకీయం అంటున్నాం. చాలా మంది అడుగుతా ఉన్నారు, చాలా బాధేస్తున్నది. నేను చెప్తున్నా కదా, తెలంగాణలో అసలు కవులే కళాకారులే లేరంటే ఆ రోజు అలనాడే ఆంధ్రులు తూలనాడే దాన్ని సవాల్గా తీసుకొని దాదాపు 354 మంది కవుల జీవిత విశేషాలను బయటపెట్టిండు సూరవరం. మీకు మళ్ళీ ఇంకొక అంశాన్ని కూడా చెప్తా. కాకతీయ కళాతోరణం రాజరిక చిహ్నమే. రాజరికపు ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర చిహ్నం రూపకల్పన, త్యాగాలు, పోరాటాలు స్ఫూర్తించేలా చిహ్నం గేయం. ఉత్సవాలకు సోనియాను పిలిచాం, వస్తారు రేవంత్ రెడ్డి అని చెప్పారు. సరే, బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ పరిపాలించిన తర్వాత ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కాదు, యావత్తు భారతదేశ వ్యాప్తంగా బ్రిటిష్ వాళ్ళు పరిపాలన. తెలంగాణ అనేది, హైదరాబాద్ అనేది ప్రత్యేక సంస్థానం. దీన్ని వదిలేద్దాం. యావత్తు భారతదేశ వ్యాప్తంగా పరిపాలించినప్పుడు అప్పుడు వాళ్ళు డెవలప్ చేసినాయి కానీ వాళ్ళు సమకూర్చిన అన్నీ కూడా తొలగించిల్లా. రైల్వే వ్యవస్థ కానుండి మొదలు పెడితే, అన్ని రవాణా సౌకర్యాల కానుండి మొదలు పెడితే, ఆఖరికి గోల్కొండకు సంబంధించిన నవాబు వాళ్ళ చరిత్ర ఏంది? కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువులు ఎక్కడి నుండి వచ్చినాయి? కాకతీయుల కాలంలో ఓరుగల్లు ఎంత సంపదతో విరజిల్లింది? కాకతీయుల గురించి చరిత్ర తెలుసా ఈ రేవంత్ రెడ్డికి? తెలుసా వీళ్ళకేమన్నా? తెలియదు కదా. చరిత్ర తెలిస్తే బాగుండు. చరిత్ర తెలియడంతో మనం ఎంత వాదిస్తే ఏముంటది? మూర్ఖత్వం తప్ప. ఈరోజు కాకతీయులను అంటే ఓరుగల్లు జిల్లా ప్రజలను అవమానిస్తున్నాడు ఈయన. హైదరాబాద్ జిల్లా ప్రజలను అవమానిస్తున్నాడు రేవంత్ రెడ్డి. చార్మినార్ కాకతీయ కళాతోరణం తీసేయడం అనేది దుర్మార్గమైన ఆలోచన. ఇది రాచరికపు ఆనవాళ్ళు అనేది ఎవరు? రాచరికపు ఆనవాళ్ళండి ఏంటి? రాజరికపు ఆనవాళ్ళు అంటే రేపు భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమం ఎట్లొచ్చింది, తెలంగాణ ఉద్యమం యొక్క చరిత్ర, కేసీఆర్ అనే వ్యక్తి 2001 నుంచి పోరాటం చేసి 2014 వరకు చేసిన పోరాటం, 1200 మంది విద్యార్థుల అమరుల బలిదానం, ఇవన్నీ కూడా చరిత్ర నుంచి తొలగిస్తావా రేవంత్ రెడ్డి? ఇదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవి? ఎంత దారుణమైన విషయం. మళ్ళీ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ చేతుల కింద వండుకుంటా. చిహ్నాలను తొలగిస్తే ప్రజా ఉద్యమమే. అధికారిక గీతంలో కీర్తించి అధికార చిహ్నంలో అవమానిస్తారా? సంకుచితత్వంపై సమరశంఖం పూరిస్తాం. అవి రాచరికపు గుర్తులు ఏమాత్రం కావు. 1000 ఏళ్ల సాంస్కృతిక వైభవ చిహ్నాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆంధ్ర దర్శకుడు పెత్తనమైంది. వాళ్ళే ఇష్టమైతే అక్కడికే వెళ్లి సీఎం కాండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కీరవాణికి అప్పగించడం చారిత్రక తప్పిదం. తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్. ఆ గీతం పాడే అర్హత దళితులకు లేదా
అందశ్రీ మేడిపండు అహంకారం రాచరిక పుండు కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత పసునూరి సవర్ణలకు ఆనాడే అందశ్రీ ఒప్పుకోలే అందుకే రాష్ట్ర గీతంగా ప్రకటించలేదు రసమై. చూసిరా ఎంత దారుణం అంటే ఈ కవులు కళాకారులలో కూడా ఐక్యత లేకపోవడం వల్లనే ఈరోజు. ఏది రాచరికం అండి ఒక్కసారి చూడండి, ఏది రాచరికం? సారనాథ్లో అశోక్ చక్రవర్తి వేసిన స్తూపంలో ఉన్న 4 సింహాలను అశోక చక్రాన్ని జాతీయ చిహ్నంగా ఎంపిక చేసిన భారత రాజ్యాంగ సభ తొలి ప్రధాని కాంగ్రెస్ అగ్రనేత నెహ్రూ తమిళనాడు చోళరాజులు తయారు చేసిన సింఘల్ ను అధికారిక చిహ్నంగా స్వీకరించి నూతన పార్లమెంట్ భవన్లో ప్రతిష్ఠించిన ప్రస్తుత భారత ప్రధాని బీజేపీ నేత మోదీ. నెహ్రూది కూడా రాచరికమైన జాతీయ పతాకాన్ని రాజ్యాంగ సభ ఆమోదించాక ముందే కారుకు అశోక చక్రం కట్టి తిరిగిన తొలి ప్రధాని. పొరుగు రాష్ట్రాల చిహ్నాలలో సాంస్కృతిక కట్టడాలు సీఎం దూకుడుకు నిర్ణయాలతో కాంగ్రెస్ ఇరకాటంలో అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడతాను. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ఏంది అంటే, నాకు తెలిసి ఈ రాష్ట్రంలో నేను రేవంత్ రెడ్డిని ఎలా ఊహించాను అంటే ఒక్క మాటలో చెప్పాలంటే జెడ్పీటీసీ స్థాయి నుండి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్సీ నుండి ఎంపీగా నుంచి ఎమ్మెల్యేగా ఇట్లా వరుసగా కూడా తన ప్రస్థానం మొత్తం మనం చూసినప్పుడు తాను ఏంది అంటే పెయింటర్ నుండి జర్నలిస్ట్ నుండి రకరకాలుగా ఉన్నాయి. ఆయనది ఒక్కటే దాంట్లో అనడానికి లేదు, రకరకాల దగ్గర పనిచేస్తూ వచ్చి చివరిగా ఆయన యొక్క ప్రస్థానం ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం జరుగుతుంది? గ్రామాలకు సంబంధించి నియోజకవర్గాలకు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. సో తన యొక్క డెవలప్మెంట్ అద్భుతంగా ఉంటది అనే ఆలోచన చాలా వరకు ఊహించిలు తెలంగాణ ప్రాంత బిడ్డలు. మార్పు అంటే ఖచ్చితంగా కూడా మార్పు జరుగుతుంది కదా అని అందరం ఆలోచించాం. కానీ మూర్ఖత్వమైన నిర్ణయాలు, మూర్ఖత్వమైన ఆలోచనతో ఈరోజు తెలంగాణ అగాధంలో, అంధకారంలో చిక్కుకోబోతుంది అనేది వాస్తవం. ఈరోజు కాకతీయులకు సంబంధించి తీసేసిండు, రేపు పొద్దుగాల 3 సింహాలు తీసేయడానికి గ్యారెంటీ ఏంది? రేపు పొద్దుగాల 3 సింహాలు తీయడానికి గ్యారెంటీ ఏంది అంటున్నా. రాచరికపు ఆనవాళ్ళు కాకతీయులు ఆ కాలంలో రాచరికపు ఆనవాళ్ళు అయితే ఎక్కడ కనవల్లే. ఆ పక్కనే లక్నవరం ఉంటుంది, ఆ పక్కనే రామప్ప ఉంటుంది, ఆ పక్కనే ఏది పాకాల చెరువు అనేది ఒకటి ఉంటుంది, అక్కడ భద్రకాళి చెరువులు అనేది ఉంటుంది. గొలుసుకట్టులకు ఆయన ప్రాధాన్యత ఏ విధంగా ఇచ్చిండు అనేది తెలుసు. చార్మినార్ పుట్టుపూర్వోత్తరాలైంది అనేది తెలియదు ఈయనకు. మూర్ఖత్వమైన ఆలోచనలు, మూర్ఖత్వమైన నిర్ణయాలతో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ గడ్డుకాలం ఎదుర్కోబోతున్నది. నాకు ఉన్న సమాచారం ప్రకారం మాత్రం ఆగస్టు 1వ తారీఖు లేదా నవంబర్ 1వ తారీఖు కుర్చీ మారుతుంది అనేది కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అది వాస్తవం కాదా, వాళ్ళు చెప్తేనే బాగుంటది అనేది మన ఆలోచన. ఇక గింత ఘోరంగా ఈయన అన్ని మార్చుకుంటూ పోతే ఆఖరికి ఏమైతే తెలంగాణలో ఒకసారి మీరే ఆలోచించుర్రి. రేపు పొద్దుగాల ఈయన ఇట్లనే ఆలోచించుకుంటా పోతే భవిష్యత్తులో పరిస్థితి ఏంది? రేపు పొద్దుగాల అసలు తెలంగాణ ఉద్యమకారులు ఎవరు అని అడిగినా కూడా ఆశ్చర్యం లేదు. రాచరికపు ఆనవాళ్ళు అంటే అక్కడ ఏం పెడతాడు ఈయన? అమరవీరుల స్మారక చిహ్నం పెడతాడా? లేకపోతే ఏం చేద్దాం అనుకుంటుండే ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలను? మీరు మళ్ళీ ఆలోచించండి దయచేసి. రేవంత్ రెడ్డి గారికి ఇచ్చే సజెషన్స్ ఎవరో నాకైతే తెలియదు అని. పాపం ఆయన రోజు 3 సార్లు దాన్ని ఏమంటారు హుస్సేన్ సాగర్లో ట్యాంక్ బండి దగ్గర మునుగుతాడేమో పాపం. అవే ఆయనకు మంచినీళ్ళ లెక్క కనబడుతున్నాయేమో. ఈ సలహాలు ఇచ్చే మేధావి ఎవడో అపర మేధావి. తెలంగాణలో రాచరికపు వ్యవస్థ, తెలంగాణకు సంబంధించిన ఆనవాళ్ళు ఒకసారి తెలంగాణ చరిత్రను చదువుకో. భారతదేశం మొత్తం బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించిన హైదరాబాద్ మాత్రం ప్రత్యేక సంస్థానం. గోల్కొండ నవాబు నుండి ఏ విధంగా ఇది భారత్లో విలీనమైందని తెలుసుకో. అప్పటి పోరాట పడిమలేందో తెలుసుకో. వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కుట్రపూరితంగా మనల్ని ఏ విధంగా కలుపుకున్నది అనేది తెలుసుకో. దాని తర్వాత పెద్ద మనసుల ఒప్పందం ఏందో తెలుసుకో. ఆ తర్వాత 1969లో జరిగిన ఉద్యమ ఘట్టాలు తెలుసుకో. ఆనాటి 600 మంది విద్యార్థుల అమరవీరుల ప్రాణ త్యాగాలేంటిదో తెలుసుకో. ఆ తర్వాత 2001 తర్వాత జరిగిన ఉద్యమం ఏంది, 2009లో ఏ తారాస్థాయికి చేరింది, 2014లో మళ్ళీ ప్రత్యేక తెలంగాణగా ఏ విధంగా ఏర్పడింది అనే చరిత్ర తెలుసుకో. రాచరికపు ఆనవాళ్ళు నీకు కనబడుతున్నాయేమో, తెలంగాణ ప్రజలకు ఎక్కడ కనబడతలేవు. మరి గోల్కొండ నిజంగా నువ్వు మాట్లాడుకుంటే అది రాచరికపు ఆనవాళ్ళు అయితే మరి గోల్కొండ మొత్తం తీసేసి అక్కడ మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టేసి పేద ప్రజలకు గట్టు. మరి నీ దమ్ము ధైర్యం ఏందో అప్పుడు చెప్తారు. చార్మినార్ అంటేనో దాన్ని కదిలించి చూపెట్టు. కాకతీయుల కిలో వరంగలు అవన్నీ కట్టడాలన్నీ తీసేసి అక్కడ పేదలకు ఇల్లు. మరి నీ అప్పుడు తెలుస్తుంది నీ పీఠం ఉంటుందా ఊడుతుందా అని.
చూడు ఒక అడిగే చూడది ఏదో చరిత్రని ఇట్లా తుడిపేస్తే తుడిచిపోయి అంత ఈజీగా కాదు. పరిపాలన అనేది మనకు తెలియాలి కదా. ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే మనకు తెలియాలి. ఆ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో పరిపాలన వ్యవస్థ ఎట్లా చేస్తారు, దేన్ని సమీక్షిస్తారు, దేన్ని తొలగిస్తారు, ఏంది, ఏం చేయాలి, ఏం చేస్తే మంచిగా ఉంటుంది అనేది తెలవాలి. అవన్నీ మనకేడా తెలుస్తాయి ముఖ్యమంత్రి? అవన్నీ మనకి ఎందుకు తెలుస్తాయి? మనం ఎవరం అసలు ముఖ్యమంత్రి అయితామో కాదో అనే కలలో భ్రమలో వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈయన ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా మరో ప్రజా ఉద్యమానికి నేను చెప్తున్నా కదా, ఈ రోజు అవసరం. ఆనాడు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా పోరాటం చేసింది ఎంత నిజమో ఈ రోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టు తెలంగాణలో మరో ఉద్యమం అవసరం అన్నప్పుడు ఇప్పుడు తెలంగాణలో మరో ఉద్యమం అవసరం. మన ఓరుగల్లు జిల్లాకు సంబంధించిన కాకతీయ తోరణాన్ని తొలగించడానికి ఎన్ని గుండెల్రా నీకు అంటూ కదలాలే ఉద్యమం. హైదరాబాదు చార్మినార్ను తొలగించడానికి ఎన్ని గుండెల్రా అంటూ కదలాలే ఉద్యమం. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఇంకొకసారి మన తెలంగాణ మీద పంజా మోపుతుంది. తెలంగాణ ప్రాంతాన్ని కూడా తన ఆధీనంలోనే తీసుకొని కేవలం బయటికి మాత్రమే ప్రత్యేక తెలంగాణ, పెత్తనమంతా ఆంధ్రాది అని నిరూపించడానికి నిలువుటద్దం. ఇగో ఇంతకంటే సాక్ష్యం ఇంకొకటి లేదు, ఇంతకంటే సాక్ష్యం ఇంకొకటి లేదు, ఇంకొకటి దొరకదు కూడా. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఈ ప్రాంత బిడ్డల కోసం చెప్తున్నా, ఈ ప్రాంత బిడ్డగా చెప్తా ఉన్నా. నేను చాలా సందర్భాలలో ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ పెట్టినప్పటి నుండి చెప్తున్నా, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మన మీద ఇంకా కూడా పంజా విసురుతూనే ఉంది. దానికి చాలా మంది జీవితాలు విలవిలలాడుతున్నాయని కూడా చెప్తున్నా. కేవలం రాజకీయ పరిపాలన మాత్రమే ఇక్కడ ఉన్నది, అంతకు మించి మనం ఏం చేయలేకపోతున్నాం. మనల్ని ఏమి చేయలేకుండా చేస్తున్నారు. ఇక్కడ ఈ తెలంగాణలో జరిగిన ఏదైతే అభివృద్ధులలో కాంట్రాక్టులు ఎక్కువ శాతం కూడా ఆంధ్ర చేతుల్లోకి వెళ్తున్నాయి. మనం ఇంకా కూడా ఎదగాల్సిన అవసరం ఉంది, మనం ఇంకా కూడా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది అని పదే చెప్పుకుంటూ వచ్చిన ఈ రోజు నిదర్శనం కనబడతా ఉన్నది. ఇంకా కూడా తెలంగాణలోని ఆంధ్ర మూలాలు పోలే, వాటిని కూకటి వేళ్లతో తొలగించాల్సిన అవసరం ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల మీద ఉంది. నేను చెప్తున్నా కదా, ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఇది నిజం. ఇక ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా భయభ్రాంతులకు గురయ్యే విషయం ఏంటంటే, ఇగో ఈడ చూడు, రైతన్నకు లాఠీ దెబ్బలు, విత్తనాల కోసం క్యూ లైన్ లో రైతులు, లాఠీ చార్జ్ జరిపిన పోలీసులు, విచక్షణ రాహిత్యంగా కొట్టిన కాకీలు. ఆదిలాబాద్ లో సంఘటన, రాష్ట్ర వ్యాప్తంగా రైతులలో ఆగ్రహం. 6 కాలం కష్టపడే రైతులకు రేవంత్ సర్కార్ లాఠీ దెబ్బలను కానుకగా ఇస్తుంది. రైతే రాజు నమ్మిన చోట ఖైదీల్లా చూస్తుంది. ప్రశ్నించే వారిపై దాడులకు పాల్పడినట్టే రైతులపై పోలీస్ జులుం ప్రదర్శిస్తుంది. స్వరాష్ట్రంలో ఇదేనా కోరుకుంది? ఇందిరమ్మ రాజ్యం అంటూ పొద్దున లేచిన దగ్గర నుండి కూడా బాకాలు ఊదే ప్రభుత్వం రైతులను నానా గోస పెడుతుంది అనడానికి లాఠీ దెబ్బలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఆగ్రహానికి గురి చేస్తుంది. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అర్థమైందా? రాష్ట్రంలో అన్నదాత పరిస్థితి దయనీయంగా మారింది. మొన్నటిదాకా పంటలకు నీళ్లు ఇవ్వలేదు, ఉన్న నీళ్లను వాడుకుందామంటే కరెంటు సరిగ్గా ఇవ్వలేదు. ఇప్పుడు విత్తనాల కోసం వెళ్తే లాఠీలతో సమాధానం చెప్తున్నారు. రైతులకు సరిపడా విత్తనాలు అందజేయాల్సిన సర్కార్ వారిపై లాఠీలతో విరుచుకుపడుతుంది, దాడులు చేయిస్తుంది. ఆదిలాబాద్ పట్టణంలో పత్తి విత్తనాల కోసం వెళ్లిన రైతులపై పోలీసుల లాఠీ చార్జ్ చేశారు. వర్షాలు కురుస్తుండడంతో అన్నదాత ఏమైపోతున్నాడు అనేది ఆలోచించని పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు, ఇది నేనేమని చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ ప్రాంత రైతాంగానికి చెప్తా ఉన్నా, మీరు ఎవరినైనా నమ్మితే కడుపులో పెట్టుకొని చూస్తారు. ఇది నిజం. రైతన్న కడుపులో పెట్టుకొని చూస్తాడు, అది ఏ రాజకీయ పార్టీ అయినా. ఏది డిసెంబర్లో రైతు రుణమాఫీ చేస్తా అని మాటలు నమ్మి మోసపోయిలు. దాని తర్వాత జరిగిన పరిస్థితులేంది? మీకు రైతు బంధు భరోసా ఇచ్చిందా? పెట్టుబడి సాయం వచ్చిందా? రాలేదు. రైతులు చనిపోతే కనీసం వాళ్ళకి రైతు బీమా వచ్చిందా? రాలేదు. రైతులకు కనీసం నీళ్ళు ఇచ్చిందా? ఇవ్వలేదు. పోనీ ఉన్న నీళ్లను వాడుకున్నామంటే కరెంట్ ఇచ్చిందా? ఇవ్వలేదు. ఆఖరికి అకారణంగా మీరు పండించిన పంట, నేను ఎందుకు అకారణం అంటే, మీరు కష్టపడి పండించిన పంట కొన్నరా? కొనలేదు. వర్షాలకు తడిసిపోయి మొలకెత్తుతా ఉంటే మీ కన్నీళ్లను మీ కడుపులో దాచుకున్నారు. దాన్ని ఎవడన్నా పట్టించుకున్నాడా? పట్టించుకోలే. పోనీ ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, సాగు చేయాలి, దుక్కులు దున్నాలి, దాంతో పాటుగా పత్తి విత్తనాలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుందామంటే మీ మీద ఏం నడుస్తున్నది? లాఠీలు విరుగుతున్నాయి, లాఠీలు విరుగుతున్నాయి. ఒంటిపై లాఠీ దెబ్బలతో రైతులందరూ కూడా కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కాదు, రక్తపు చుక్కల ఏరులై పారుతున్నాయి. దీనికోసమా మనం తెలంగాణ తెచ్చుకున్నది? దీనికోసమేనా
మనందరం మార్పు మార్పు అని కాంగ్రెస్ పార్టీని అధికారంలో పెట్టింది. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించరే? ఎందుకు ఆలోచించట్లేదు? ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత వరకు పోలీసులు ఏమన్నా హీరోలా, రైతులు ఏమన్నా విలన్లా? దేనికోసం నిల్చున్నారు? ఎవరి కోసం నిల్చున్నారు? పంటలు పండించడానికే కదా. బీడుపడిపోయిన భూములను పచ్చని మాగాలుగా తయారు చేయడం కోసమే కదా రైతుల పని. ఈ దేశానికి అన్నం అందించడమే కదా. జై జవాన్ జై కిసాన్ అన్నారు. మరి ఏమైపోయింది ఆ నినాదం? రైతుల గురించి మాట్లాడమంటే మైకులు ఇస్తే గంటలు గంటలు ఉపన్యాసాలు చెప్పే ఈ మూర్ఖత్వపు వ్యవస్థ ఈ రోజు రైతుల మెడల మీద హుక్కుపాదం మోపుతున్నది. ఆనాటి రోజులను మళ్ళొక్కసారి మీకు చూపెడుతున్నది. నేను అందుకే చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ తెలంగాణ రైతాంగంలారా, మీరు రైతాంగ పోరాటం గురించి తెలుసు. ఈ తెలంగాణ ప్రాంతంలో రైతులు చేసే పోరాటం అమోఘం. మరొక్కసారి మీరు ఉద్యమానికి తెరలేపాలి. మీ ఒంటి మీద ఇరిగే ప్రతి లాఠీ రివర్స్ తిరిగితే ఎట్లుంటది అనేది ఒకసారి ఆలోచించండి. ఎన్ని గుండెలరా రైతు మీద లాఠీలతో కొట్టడానికి ఎవడురా నువ్వు అని ప్రశ్నించాలి. పరాయి వాడు మన మీద పెత్తనం చేస్తే మన పొలిమేర దాటదాకు తన్ని తరిమి కొట్టినాం. మరి మన ప్రాంతం వాడు మన మీద చేస్తే ఇక్కడ తొక్కి పడేద్దాం అంటాడు కదా రేవంత్ రెడ్డి. 20 మీటర్లు 10 మీటర్లు తొక్కుతా. ఇప్పుడు రైతులు గనక కాలు కిందేసి తొక్కుతే ఒక్కొక్కడి పూసాలన్నీ పగిలిపోవాలి. నేను చెప్తా ఉన్నా కదా, రైతు మీద ఒంటి మీద లాఠీ ఇరగాలి. మళ్ళా ఈ తెలంగాణ రైతులంటే అంత చిన్న చూపా? ఏం పాపం చేసిండు రైతన్నా? ఎందుకు ఇస్తలేవు నువ్వు విత్తనాల కోసం? మరి ఎందుకు అంత సంక్షోభం ఏర్పాటు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం? వ్యవసాయ శాఖ మంత్రి లేడా? రాష్ట్రానికి మంత్రులు లేరా? సీఎం లేడా? కలెక్టర్ వ్యవస్థ లేదా? శాఖల వ్యవస్థ లేదా? వ్యవసాయ శాఖ అధికారులు లేరా? ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తే శాఖలకు హెచ్చరించిన ముఖ్యమంత్రి, కానీ రైతుల మీద లాఠీ ఇరిగితే సంతోషపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శబాస్ ముఖ్యమంత్రి, నీ కాలం ఈ రోజు నువ్వు ఎక్కువ కాలం ముఖ్యమంత్రి ఉంటావేమో, అది నీ కలగానే మిగిలిపోతుంది చూడు. ఎందుకంటే రైతును కొట్టినోడు ఎప్పుడు ఈ చరిత్రలో బాగుపడ్డట్టుగా లేదు. రైతును రాజు చేసినోడే మాత్రమే బాగున్నది. నీకు గుర్తుందో లేదో, ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నట్టు ఆయన రుణమాఫీ చేస్తే రైతులు ఏ విధంగా సంతోషపడి సంబరాలు చేసుకుని ఆయనను మళ్ళీ అఖండ మెజార్టీతో ఎందుకు గెలిపించులో తెలుసుకో. అలాంటి పరిపాలన ఇస్తానని అధికారంలోకి వచ్చి ఈరోజు రైతుల మెడల మీద హుక్కు పాదాలు మోపి రైతులను చంపే ప్రయత్నం చేస్తున్నది. రైతులను ఇప్పటికే కూడా మానసికంగా చంపేసింది రాష్ట్ర ప్రభుత్వం. పెట్టుబడి సాయం ఇయ్యక, ఏది పండించిన పంటను కొనక, నీళ్లు ఇయ్యక, కరెంట్ ఇయ్యక, ఇప్పుడు విత్తనాలతో పంచాయతీ పెడుతున్నది నా తెలంగాణ ప్రాంత బిడ్డలను. ఎవడురా నువ్వు? ఎన్ని గుండెలరా నా రైతు మీద లాఠీ లేపడానికి? ఆ రైతు పండించే పంట తిని ఒళ్ళు బలిసి కొడుతున్నావా అని అడుగుతున్నారు అదే రైతులు. ఆలోచించండి. ఈ తెలంగాణలో మేధావులు అనే వాళ్ళు ఉన్నా, ప్రజా సంఘాలు అనే వాళ్ళు ఉన్నా, అడ్వకేట్లు ఉన్నా, లేకపోతే ఇతరత్ర ఎవరు ఉన్నా కూడా ఈ రైతులను కాపాడాల్సిన బాధ్యత మీదే. రైతులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మీదే. ఇది తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష. 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో ఏర్పడిన రాష్ట్రం. ఆనాడు 1969లో 600 మంది బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో ఆంధ్ర పెత్తందారి కింద మాత్రమే పరిపాలన చేస్తా అంటే చెల్ దొబ్బేయి, ఇక్కడి నుంచి దొబ్బేసి ఆంధ్రాలో సీఎంగా పనిచేయి. కానీ నా ప్రాంతం మీద, నా రైతు మీద, నా వాళ్ళ మీద చేయి చేయడానికి నీకు ఎన్ని గుండెలరా? గుండెను చీల్చి గోళీలాట ఆడతాం అంటారు మా రైతులు. నేను చెప్తా ఉన్నా కదా, రైతుల జోలికి వచ్చిన ప్రభుత్వాలు ఎక్కడ నిలిచిన దాఖలాలు లేవు. మీకు ఇంకొక ప్రధానమైన అంశాన్ని కూడా చెప్తా చూడుర్రి. మేడిగడ్డ సేఫ్ అనగానే తెర మీదకి ఫోన్ ట్యాంపరింగ్. మీరు ఒకసారి చూడాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన టాపిక్ డైవర్షన్ అంటారు. అంటే ఏదో జరిగిపోతున్నట్టుగా అందులోకి అందరిని నెట్టేసి అదే ఆలోచనలో ఉండేలా చేస్తారు. దాన్ని కాలం వెళ్ళదీసేందుకు పరిస్థితులను వాళ్ళకు అనుకూలంగా లేనప్పుడు ఒక సమస్య మీద నెట్టేసి వాళ్ళు మాత్రం చేతులు నిలుపుకొని హాయిగా ప్రభుత్వ పరిపాలన మేము ఇంకా కొన్ని రోజులు నడిపించవచ్చు అనే ఆలోచనలు ఉంటారు. అలాంటి కుట్రపూరితమైన ఆలోచనే ఇది. నేను చెప్తా ఉన్నా కదా, కాళేశ్వరాన్ని విమర్శించిన నోళ్లు బంధు, మేడిగడ్డపై మాటెత్తని మంత్రులు, ఫోన్ ట్యాంపరింగ్ అంశం పైన చర్చ, డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరితేరిన రేవంత్ సర్కార్, కథలుగా తమకు అనుకూల మీడియాలో ప్రచారం, జనంలో చర్చ జరిగేలా బయటకు వచ్చిన కేసీఆర్ పేరు, నేరుగా పేరు చెప్పకుండా పెద్దాయన అంటూ సంబోధన, అన్ని ఆయన చెప్పినట్టే చేశామంటూ రాధాకిషన్ రావు వాంగ్మూలం అంటూ కూడా చెప్పింది. ఇదే రాధాకిషన్ రావు ఒక మాట అన్నాడు, నేను రావును కాబట్టి నన్ను ఇట్లా చేస్తున్నారా అనే మాట కూడా అన్నాడు. కాళేశ్వరంపై మొన్నటి వరకు బురద జల్లిన నోళ్లన్నీ ఇలా బంద్ అయినాయి. ఎందుకు బంద్ అయినాయి?
కాళేశ్వరం అనేది అద్భుతమైన ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుతో ఈ యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా సంతోషంగా ఉంటది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది దేశంలోనే మంచి ప్రాజెక్ట్ అనేది వాళ్ళు ఇచ్చేసిరు. దాంతో పాటు అక్కడ అవినీతి జరగలేదని కాగిచ్చింది. దాంతో పాటుగా ఇంకొకటి ఏంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి గుండె లాంటిది. ఇది ఖచ్చితంగా ఉండాల్సిన ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏం ముప్పు రాలే, కేవలం 3 పిల్లర్లు మాత్రమే కుంగిపోయినాయి. ఆ 3 పిల్లర్లకు సంబంధించి సమర్థవంతంగా రిపేర్లు చేస్తే రేపు భవిష్యత్తులో అద్భుతంగా కూడా తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు వస్తాయి. ఎండాకాలం వానాకాలం అనే కాలాలతో సంబంధం కూడా లేకుండా నిరంతరాయంగా కూడా జలాలు గలగలా పారుతూ మన పాదాల దగ్గరికి చేరుకుంటాయి. అంత అద్భుతంగా ఉంటది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటూ చెప్పారు. ఆనాడు వీళ్ళు అక్కడికి పోయి ఏదో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి అప్పుడు చెప్పిన ఇరిగేషన్ అధికారులు మంత్రులు చెప్పిన మాటలకు పొంతన లేకపోవడంతో అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇక మన మీదకి ప్రభుత్వం మీదకి మళ్ళీ మల్తదని కొన్ని రోజులు పలానా శాఖ మీద రైడింగ్, ఇంకో శాఖ మీద రైడింగ్, పలానా మంత్రి మీద రైడింగ్ అంటూ చెప్పిన ఈ సన్నాసులు ఈ రోజు తెలంగాణలో ఎక్కడున్నారో నాకు అర్థమైతలేదు. ఇప్పుడు ఏం చేసిళ్ళు, తెలంగాణలో ఏదైనా ఒక అంశం కావాలి, దాని చుట్టే తెలంగాణ ప్రజలంతా తిప్పాలి. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఫోన్ ట్యాంపరింగ్ అనే అంశం చుట్టూ తిరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే సడన్ గా వచ్చిన మార్పు ఏంటి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి కారణం సింపుల్ గా చెప్పాలంటే అక్కడ అధికార పార్టీ చేసిన ప్రచారంలో డొల్ల తప్ప మరోటి లేదని తేలింది. దీంతో జనంలో దీనిపై ఎక్కడ చర్చ జరుగుతుందో అన్న కంగారులో ఒక్కసారిగా ఫోన్ ట్యాంపరింగ్ అంశాన్ని మరోసారి తెర మీదకి తెచ్చారు. తమ బకా ఛానళ్లు ఎన్టీవీ, బిగ్ టీవీలలో ఉదరగొడుతూ కథనాలు అల్లుతున్నాయి. కథలుగా సినిమా ప్లే చేస్తున్నారు. పక్కా స్క్రిప్ట్ తో ప్రకారం జరుగుతున్న ఈ ప్రచారం మరికొన్ని రోజులు సాగుతుంది. వీళ్ళ ఛానళ్లకు సంబంధించి ఉంటాయి గల, నేను ఒక్క ఛానల్ పేరు అని చెప్పాను కానీ ఇక్కడ రాసుకొచ్చులు కానీ చాలా ఛానళ్ళు ఉన్నాయి. డజన్గా పైగా. పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డి తుమ్మిండు, దగ్గిండు, స్టెప్స్ నడుచుకుంటూ వచ్చిండు, టిఫిన్ చేసిండు, కార్ ఎక్కిండు, ఏసీలో మంచిగా హాయిగా కూర్చున్నాడు, బయట వాతావరణానికి ఏంది ఎక్కువ కాలుష్యం ఉన్నది దానివల్ల లోపలనే కూర్చున్నాడు అనే విధంగా ఉదరగొట్టే ఉపన్యాసాలతోని, కథలతోని, స్క్రిప్టులతోని, డిబేట్లతోని, దాన్ని బ్రేకింగ్ ప్లేట్లతోని, యాంకర్ పాటలతోని, రిపోర్టింగ్ తోని, అబ్బబ్బబ్బబ్బా అసలు ప్రపంచంలో ఏదో జరిగిపోయింది. ఈ తెలంగాణలో ఏం జరగలే. కేసీఆర్ అనే పేరును బయటికి తీసుకురావాలి. ఆనాడు ఏంది ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఆడియో లీక్ అయింది కాబట్టి ఇప్పుడు ఏదో ఒక దాంట్లో కేసీఆర్ను ఇరికించే ప్రయత్నం తప్ప ఇంకోటి లేదు. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలను ఇప్పుడు కాళేశ్వరం గురించి మాట్లాడమని ఏ మొగోడు మాట్లాడతాడో మాట్లాడమని, ఏ మొగోడు మాట్లాడుతాడో అవన్నీ అట్టకాయలు పగిలిపోతాయి. ఈసారి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇప్పుడు మాట్లాడాలంటే అధికారులే చెప్పిళ్ళు, చాలా క్లియర్ కట్ గా అధికారులే చెప్పిళ్ళు మంచి ప్రాజెక్ట్ అని చెప్పిర్రు. దాంట్లో ఏదో చిన్నగా డ్యామేజ్ జరగలేదా, బుడగబడ్డది. ఇల్లు కట్టుకున్నప్పుడు మనం ఇల్లు కట్టుకుంటేనే కొన్ని రోజుల తర్వాత పగుళ్ళు కొన్ని చిన్నవి జరగయా, దానికి ఏదో జరిగిపోయింది. మేడిపండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పు చూడు పురుగులు ఉండును, విశ్వధాభిరామ వినరమేమా, రేవంతు పరిపాలన కూడా గిదేరా మామ, తెలుసుకోరా మామ, లేకపోతే పడిపోతావు హుస్సేన్ సాగర్ లో, మంచి నీళ్ళని ఆ నీళ్లు తాగితే పోతావు పైకి. గుర్తుపెట్టుకో తెలంగాణలో జరుగుతున్న పరిపాలన. ఇప్పుడు ఏంది అంటే ప్రాజెక్టు మంచిగా ఉన్నది కాబట్టి వీళ్ళు ఏమంటలేరు. ఎందుకంటే టీవీ ఆన్ చేస్తే ఏదైనా ఫోన్ ట్యాంపరింగ్ ఏం లేదు. అలా నేను చెప్తున్నా కదా, ఫోన్ ట్యాంపరింగ్ అనేది ఒక చెత్త ఇష్యూ, తెలంగాణ ప్రాంత బిడ్డలను డైవర్ట్ చేసే ఇష్యూ. దాన్ని మీరు పట్టించుకోకపోతే ఈ తెలంగాణలో ఏం జరగలే, ఏం లేదు. కేసీఆర్ను బయటికి గుంజాలి, ఎట్లా గుంజుదాం. కేసీఆర్ను ఆయన ఊసిపోయిన ఎంటికతో సమానం. ఆయనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కావాలని అటు హరీష్ రావు పేరున్నాడు, లేకపోతే మన కేటీఆర్ పేరున్నది, లేకపోతే ఇంకోటి అని చెప్తారు. ఏం ఉండదల్లా. బలవంతంగా రాయించే స్క్రిప్ట్లు ఉంటాయి, బలవంతంగా చెప్పించే మాటలు ఉంటాయి. ఒక మనిషిని మానసికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా దెబ్బతీసి ఇక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఏం జరుగుతుందో కూడా మీ అందరికీ తెలుసు. నేను ఒక పెద్ద మనిషిని తీసుకురాబోతున్నా త్వరలో. ఇక్కడ తీసుకొచ్చి ఆయన చేత జరిగిన వాస్తవాలన్నీ చెప్పిస్తా. ఈ 150 రోజుల పరిపాలనలో జరిగిన పరిపాలన మొత్తం చెప్తా. నా దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ ఆ రోజు టెలికాస్ట్ చేయమంటే ఆ పెద్ద ఆయన అన్నాడు, ఇది మంచి సమయం కాదు, ఈ తెలంగాణలో ఎప్పుడు అవి రిలీజ్ చేయాలో అప్పుడే చేయాలి. ముఖ్యమంత్రి నుండి కింది ఎమ్మెల్యే వరకు ఒక్కొక్కరు జరిగిన ఎపిసోడ్లు ఉన్నాయి. మొత్తం 62 ఎపిసోడ్లు వెళ్తాయి అలా. నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వీళ్ళకి ఏం టాపిక్ దొరకలే కాబట్టి ఇప్పుడు ఇది పట్టుకున్నారు. ఇక చూడుర్రి, ఇక్కడ ఏమన్నాడు ముఖ్యమంత్రి అన్నాడు. ఎవరున్నారు ఇడా ఒకసారి మీరు అందరు చూడుర్రి, ఓకేనా? నాకేం సంబంధం లేదు, అందశ్రీకే అంతా అప్పచెప్పినాం, కీరవాణి ఎంపిక ఆయనదే, పాటపై మాట మార్చిన రేవంత్, విమర్శలతోనే ప్లేటు ఫిరాయింపు, ఢిల్లీలో మాట్లాడిన సీఎం. సరే ఏమని చెప్పిండు అంటే
అందశ్రీకే ఫైనల్ చేసిన నాకు ఎలాంటి సంబంధం లేదన్నప్పుడు నువ్వు ఇక్కడ సంగీత దర్శకుడు కీరవాణి స్టూడియోకి ఎందుకు పోయినావు? మరి ఇక్కడికి పోవాల్సింది ఎవరు? అందశ్రీ పోవాల్సిన ప్లేస్ లో నువ్వెందుకు పోయినావు అంటే నువ్వే ఇచ్చినావు కదా. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలుసు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అబద్ధం చెప్పిండు అనేది. ఎట్లా అబద్ధం చెప్పిండు అంటే ఇదిగో సాక్ష్యం రేవంత్. ఆదివారం ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్టూడియోకి వెళ్లి రాష్ట్ర గేయానికి స్వరకల్పనపై చర్చిస్తున్న ముఖ్యమంత్రి. నాకేం సంబంధం లేదు, అందశ్రీకే అంతా అప్పచెప్పినాం, కీరవాణి ఎంపిక ఆయనదే, పాటపై మాట మార్చిన రేవంత్, విమర్శలతో ప్లేటు ఫిరాయింపు, ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం. అర్థమైందా? ఈయననే పిలిపించుకున్నాడు, ఈయననే అంత చేసిండు, చివరికి ఎక్కడ ఇబ్బంది అయిపోతుందో ఏమైతుందో అని చెప్పేసి ఇగో ఇట్లా ప్లేట్ ఫిరాయించిండు రేవంత్. ఇది క్లియర్ కట్. ఓకే, ఇక దానితో పాటుగా నిన్న మినిస్టర్ క్వార్టర్లో చోరీ జరిగింది. పోలీసులపై నెట్టింట విమర్శలు. బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్లో అంటే వివిఐపీల నివాస స్థలం. ఇక్కడ దొంగలు పడ్డారంటే ప్రభుత్వానికి తలవంపులు తెచ్చే విషయం. మంత్రుల నివాస ప్రాంగణంలో చోరీ జరగడం సంచలనంగా మారింది. ఇక్కడ నిర్మాణంలో ఉన్న కట్టడాలలో నిర్మాణ సామాగ్రిని దొంగలు ఎత్తుకెళ్లారు. కన్స్ట్రక్షన్ సైడ్ నుంచి డోర్స్, స్టీల్ సామాగ్రి అంతా పట్టుకొని పోయిల్లట. ఇది మినిస్టర్ క్వార్టర్ అండి. ఇక్కడ నిర్మాణంలో ఉన్న కొంత ఏదైతే సమాన్ ఉంటుందో ఆ సమాన్ను దొంగలు ఎత్తుకపోయిల్లు. అంటే వివిఐపీలు. ఇక్కడ మామూలు వాళ్ళు ఉండరు కదా, తెలుసు కదా, తెలంగాణ మంత్రులు వివిఐపీలు. ఈ వివిఐపీలకు సంబంధించి ఇక్కడ నివాస స్థలాలు. ఈ మినిస్టర్ క్వార్టర్లో చోరీ జరిగిందంటే ఇక ఏం రక్షణ ఉన్నట్టు మంత్రులకు? అంటే పోలీసు వ్యవస్థ తీరు ఒకసారి చూడండి. ఆదిలాబాద్లోనేమో రైతుల మీద లాఠీ చార్జ్ లేస్తుంది, అక్కడ లాఠీలు వేస్తుంది. ఈ నిఘాలో మాత్రం ఇజ్జత్ పోతుంది పోలీసులది. చోరీ జరిగిందంటే ఇది భద్రతా విభాగానికి సంబంధించి ఎంత అద్భుతంగా ఉంది అనే ప్రయత్నం కూడా చూడొచ్చు. మరి దీన్ని పోలీసుల మీద నెట్టేద్దామా, లేకపోతే ప్రభుత్వం యొక్క అలసత్వం అందామా, లేకపోతే ప్రభుత్వం కనీసం పట్టించుకోలేని పరిస్థితిలో ఉంది అందామా? ఒకసారి మీరంతా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి, వాస్తవ విషయాలను కూడా తెలుసుకోవాలి. ఇక చూడు, సిగ్గు రైతులపై లాఠీ చార్జు, సిగ్గు. ఇది ప్రభుత్వ దాడి. రైతులపై దాడి చేస్తే ఊరుకోం, ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. ఇది ప్రభుత్వ వైఫల్యం. కేటీఆర్ ఇదేనా మార్పు? హరీష్ రావు కాకతీయ కళాతోరణపై ఎందుకంత కోపం? అర్థమవుతుందా ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? సిగ్గుపోయే ముచ్చట, మానం పోయేది, ఇజ్జతి, సిగ్గు, శరం, ఇంకేమన్నా ఉంటే అన్ని పోయినాయి. నిన్న రైతులపై లాఠీ లేసింది అంటేనే మన ఇజ్జత్ పోయినట్టు. ఇక ఇంతకు మించి మనం ఏం చెప్తాం? తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి. ఇక దీనితో పాటుగా ఇంకొక అంశం, కేసీఆర్ ప్రస్తావన తీసుకురాలేదు, కావాలనే బురద జల్లుతున్నారు. కవిత బెయిల్ కేసులో మీడియా అత్యుత్సాహం. కేసీఆర్ పేరును ఈడీ ప్రస్తావించిందంటూ ప్రచారం. క్లారిటీ ఇచ్చిన కవిత లాయర్ మోహిత్ రావు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. నిన్న ఏం జరిగింది అనేది మీకు తెలవాలి. వాస్తవం ఇది. ఎందుకు అంటే ఒకసారి చూడుర్రి, కవితకు సంబంధించిన signed by ED. అది రాఘవ మాగుంట వాళ్ళ ఫాదర్ కి అదే చూపించండి. రాఘవ మాగుంట స్టేట్మెంట్ లో మా ఫాదర్ కి ఇంట్రడ్యూస్ చేసిన అన్నారు. సో ఇట్ ఈస్ రాఘవ మాగుంటాస్ ఫాదర్ మాగుంట. అర్థమైందా? ఈ కేసుకు కేసీఆర్ కు ఎలాంటి సంబంధం లేదు, అది అడ్వకేట్ చెప్పిండు. కానీ ఇక్కడ తెలంగాణకు మొత్తం ఆగమాగం చేయాలి, ఎట్లనైనా తెలంగాణను ఏంది అంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ మీద బురద జల్లాలి. తెలంగాణకు బాపురా కేసీఆర్ ఉన్నంత వాళ్ళకు తెలంగాణకు కంటికి కనురెప్ప ఎంత రక్షణో, ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అనే వ్యక్తి అలాంటోడు. కేసీఆర్ మంచోడే. కేసీఆర్ చుట్టూ ఉండే వ్యవస్థ ఉన్న చూడు, అదంతా లంగల వ్యవస్థ. నేను దీనికి సర్టిఫికేట్ ఇస్తా. దొంగల ముఠ కొంతమంది ఇప్పటికైనా కేసీఆర్ తన చుట్టూ ఉన్న భజన బ్యాచ్ని, ఆ మంత్రులు, మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళ చుట్టూ ఉన్న భజన బ్యాచ్ని ఇప్పటికీ తొలగించుకోలేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఇప్పటికైనా నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారికి, మీరు వారంలో ఒకరోజు తెలంగాణ భవన్ లో ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి. దానితో పాటుగా నెలకొకసారి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చుట్టండి, వాస్తవాలను తెలంగాణ ప్రజలకు చెప్పండి. అప్పుడు కానీ మీ మీద, ఎందుకు అంటే మీరు ప్రజలకు ఎంత దూరంగా ఉంటే అంత వ్యతిరేకత అనేది ప్రారంభమవుతుంది. మనలో కూడా కొన్ని మార్చుకోవాలి. కేసీఆర్ అనే వ్యక్తి మంచోడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అది వజ్రం చుట్టూ దొంగతనం చేయడానికి దొంగలన్నీ ఉన్నాయి. ఆ దొంగలను పక్కకు జరిపితే తప్ప
కేసీఆర్ అనే వ్యక్తికి పట్టిన దరిద్రం పోదు. ఇగో ఇట్లనే బురద చల్లుతారు, ఇట్లనే రాసుకొస్తారు. వీటన్నింటినీ కూడా తిప్పికొట్టాల్సిన బాధ్యత ఆ పార్టీకి సంబంధించిన నేతలకు ఉంటది. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణకు కంటికి ఉండే కన్నురెప్ప లాంటోడు. కన్ను మంచిగా ఉండాలంటే కంటిరెప్ప గ్యారంటీగా ఉండాలి. మన కన్నును కంటిరెప్ప ఎట్లా కాపాడుతుందో ఈ తెలంగాణను కూడా కేసీఆర్ అనే వ్యక్తి అంత అద్భుతంగా కూడా కాపాడతాడు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కేసీఆర్ కు సంబంధించి వారంలో ఒకరోజు ఖచ్చితంగా కూడా తెలంగాణ భవన్లో అందుబాటులో ఉండాలి. నెలకొకసారి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇష్యూ మీద అక్కడికి వెళ్ళి ప్రజలను పరామర్శించాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఆ చుట్టూ ఉన్న భజన బ్యాచ్ ని తొలగించాలి. నాడు ఉద్యమంలో ఉన్న కేసీఆర్ మొన్న బస్సు యాత్రలో ఎట్లున్నాడో భవిష్యత్తులో కూడా అట్లుండాలి. అట్లుంటేనే మళ్ళొక్కసారి ఈ తెలంగాణలో కేసీఆర్ అనే వ్యక్తి అధికారంలోకి వస్తాడు. ఇంకా లేదు అంటే ఇంకా మేము భజన బ్యాచ్ గానే మారిపోతామంటే మనం ఏం చేయలేం. ఇట్లనే బురద జల్లుతారు. కేసీఆర్ జీ నేను చెప్తా ఉన్నా, మీ మీద కుట్రలు కుతంత్రాలు తారాస్థాయికి జరుగుతున్నాయి. అవి ఏది నిరూపితం కాకున్నా కూడా ప్రజల్లో ఒక రకమైన హోబియాను తీసుకొచ్చి మీపై ఒక వ్యతిరేకమైన ఋతుపవనాలను చల్లే ప్రయత్నం జరుగుతున్నారు. తస్మాత్ జాగ్రత్త బీఆర్ఎస్ పార్టీకి చెప్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీలో కొంత మేరకు మీరు మారండి. మారకపోతే ఇంకా ఇబ్బంది అవుతుంది. మీ మంత్రులు కాలేం, మీరు మంత్రులు కాదు, ఒక మాజీ మంత్రులు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. మీరు ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేయాలి. ఇంకా హౌందాతనాన్ని అవన్నీ బంధు పెట్టుర్రి. మనం సామాన్యుడిగా వెళ్తేనే మీకు శ్రీరామ రక్ష. నేను చెప్తా ఉన్నా కదా, నిన్న మొన్న చూసిన ఒక అందుకే చెప్తున్నా. ఇక పిల్లల్ని అమ్ముతున్న ముఠా గుట్టురట్టు 16 మంది పిల్లల్ని కాపాడిన రాచకొండ పోలీసులు. మేడిపల్లి ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక తినే తిండి కల్తీ, వేసుకునే బట్టకాను మొత్తం కల్తీ ఆఖరికి బిడ్డలను కూడా మానవత్వం లేకుండా పిల్లలను అమ్ముతున్న విషయాన్ని చూసారు. ఇక ఇంతకంటే దారుణం ఏముంటది? ఏమున్నది? నెల నుంచి 2 ఏళ్ల వయసున్న పసిపిల్లను అమ్ముతున్నారు. ఈ రాకేట్తో సంబంధం ఉన్న ఏజెంట్లు, సబ్ ఏజెంట్లతో పాటుగా మొత్తం 8 మందిని అరెస్టు చేసిను. వీళ్ళంతా ఢిల్లీ, పూణేల నుంచి చిన్నాలను తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లుగా గుర్తించిను. ఢిల్లీ, పూణేలో ఉన్న వారిని పట్టుకోవడానికి ప్రత్యేక టీంలో ఆ రాష్ట్రానికి వెళ్ళాయి. ఇది ఇలా ఉంటే ముఠా దగ్గర నుంచి 16 మంది పిల్లలను కాపాడారు. వాళ్ళందరినీ కూడా చైల్డ్ వెల్ఫేర్ హోమ్ కు తరలించారు. నిందితులను ఢిల్లీ, పూణే నుంచి 7 ఏళ్ల లోపు ఉన్న పిల్లలను అక్రమంగా తీసుకొచ్చి అమ్మకాలు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో చిన్నారికి 5 లక్షలు రేటు కట్టినట్టుగా అమ్ముతున్నట్లుగా విచారణలో కూడా తేలింది. ఇక ఈ బద్మాషులు గాళ్ళు ఉన్నాక ఇంకేం బాగుపడుతుంది? జూన్ 2 సన్మానానికి ఎవరు వెళ్ళదు. సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి పిలుపు. పాట ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ తో వాగ్వాదం. తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకుని ఉత్సవాలు ఎలా చేస్తారంటూ కూడా ప్రశ్న. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం. కాంగ్రెస్ నేతపై తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డ పాషం యాదగిరి. ఒక్కసారి పాషం యాదగిరికి మనం ఫోన్ చేద్దాం. మనం ఇప్పుడు ఫోన్ చేయాలి. ఎందుకు అంటే ఈ తెలంగాణలో జరుగుతున్న మొన్నటి వరకు పాషం యాదగిరికి ఒకసారి ఫోన్ చేద్దాం. వాస్తవాలు కూడా తెలవాలి కదా. పాషం యాదగిరి అన్న, ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా మాట్లాడాలి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న విషయం ఏంటంటే నిన్న రచ్చ అయింది. అవును, తెలంగాణ ద్రోహులను ఇంకా పక్కన పెట్టుకుంటున్నారు. అసలు తెలంగాణ ఉద్యమంతో ముఖ్యమంత్రికే సంబంధం లేదు. దాంట్లో పెద్ద సమస్య ఉన్నది చెప్పేది. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలు మళ్ళొక్కసారి ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయానికి సంబంధించి జూన్ 2 సన్మానానికి వెళ్ళొద్దంటూ పూర్తి స్థాయిలో పాషం యాదగిరి చెప్పేసిండు. ఎందుకంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టుకున్నారు అంటూ కూడా వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి కనబడ్డది. ఒకసారి మనం వాళ్ళతోనే మాట్లాడదాం, పాషం యాదగిరి అన్నతోనే. అన్న, గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. నేను లైవ్ లో నుంచి మాట్లాడుతున్నా. నేను రంజిత్ను, వైఆర్ టీవీ. రంజిత్ను, వైఆర్ టీవీ. అన్న, నేను రంజిత్ను మాట్లాడుతున్నా, లైవ్ లో నుంచి మాట్లాడుతున్నా. వైఆర్ టీవీ. ఈ జూన్ 2 సన్మానానికి ఎవరు వెళ్ళొద్దు, నిన్న ఇష్యూ జరిగింది కదా, దాని గురించి అసలు ఏం జరిగిందన్న? ఏం లేదు, మేము ఏం చెప్పినామంటే గతంలో ఎప్పుడో చెప్పారు తోటి మహేందర్ రెడ్డి సమస్యగా ఉండి పిల్లలు గుర్తించింది, పంపించింది, చర్చించింది ఆయనే. ఓకే, మళ్ళీ ఇది అమర్లోకి దొరికింది. మళ్ళీ ఆయన బీజేపీ ఏజెన్సీ దొరికింది ఆయన. మళ్ళా మీరు తీసుకొచ్చేసి ఆయన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పెడతారు. దానం నాగేంద్ర తెలంగాణ పన్నెండు ఆ పనులను తీసుకొచ్చి మీరు టికెట్ ఇస్తుంది. అన్ని పార్టీలు మారి దొంగ పనులు చేసి భూములు కబ్జాలు పెట్టి అతన్ని మీరు మీ పార్టీ పెట్టుకుంటారు. రంజిత్ రెడ్డి ఎన్నో దొంగ పనులు చేసి చేసుకుంటారు. నారాయణపల్లి హనుమంతరావు ఎన్నో దొంగ పనులు చేసి మొత్తం టీఆర్ఎస్ దొంగ పనులు చేసిన మీ చంద్రబాబు నాయుడు దగ్గర దొంగ పనులు చేసిన వాళ్ళు, టీఆర్ఎస్ దొంగ పనులు చేసిన వాళ్ళు అంతా మీరే అవుతుంది.
ఆ మాలను గెలుచుకుంటే మీకు వాళ్ళకు ఏం తేడా ఉంది? చంద్రబాబు నాయుడు గొప్పనే ఎందుకంటున్నావు? తెలంగాణ మొత్తం తెలంగాణ వాళ్ళందరూ చంపేశారు చంద్రబాబు నాయుడు. తెలంగాణ పరిపాలన మూసేసి ఐడియల్ పారాటు రిపబ్లిక్ దివ్యార్మ నేతృత్వం రాయందేమ నిజాం తిరుపూర్ రామగుండం తెలియదు అన్ని మూసేసి, చంద్రబాబు ఇండస్ట్రీస్ మూసేసి, ఆగాంబాద్ ఇండస్ట్రీస్ మూసేసి, కాడ్డాన్, కొత్తూరు, చర్లపల్లి, పాటంచేరు అన్ని పారిశ్రామిక వాటికలు శ్మశాన వాటికలు చేశారు. అట్లాంటి మీరు గొప్పనే ఎందుకు అంటున్నారు? తెలంగాణ వాళ్ళందరూ 18 మందిని బోర్లు కనిపించారు, బెల్లంతా కనిపించారు, ముఖ్య సిద్ధులు, ముక్కా కరుణాకరు, రాములు యాదవ్, ఆ తర్వాత మారుజనం కనిపించే, గద్దరు ఉంది, 6 సూటాలు కల్పించారు. ఇటువంటి గొప్పనే ఎట్లా అంటున్నారు? తప్పు కదా అన్నా, తప్పన్నప్పుడు ఆయన ఒప్పుకోవాలి కదా. ఈయన వచ్చేసి ఆ మీటింగ్ లో నిన్న మహేష్ కుమార్ గౌడ్ యాదవ్ ఇట్లా అంటున్నారు, అది తప్పది, మాకు టైం ఇవ్వాలి కదా 5 నెలలు అంటాడు. 5 నెలలు క్రిమినల్ కేసులు పెట్టిండు చంద్రబాబు నాయుడు. ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఆకులు భూమిని కూడా కనిపించింది, బుద్ధి లారీకి బుద్ధి కనిపించింది కిరణ్ కుమార్ రెడ్డి. ఈ ద్రోగులందరినీ మీరు మీ పార్టీలో చేసుకుంటారు, కాంగ్రెస్ లో చేసి బందంతా అన్నీ చెప్పపోతుంది. ఇప్పుడు వాళ్ళకి మీరు రెడీ చేయకపోతుంది, చచ్చిపోయిన చేయకపోతుంది, కేసులు రద్దు చేయకపోతుంది, తర్వాత ఏదో రకరకాల వాగ్దానాలు హామీలు ఇస్తారు, అది కూడా అమలు చేస్తున్నారంటే 4 రోజులు ఆగాలని చెప్పిన ఆయనే ఇదంతా రేజ్ చేసింది. ఆయన రేజ్ చేసి లేదు, నేను కింద కూర్చొని ఆయన పైన భూమి నిల్చొని నా పేరు చెప్పుకుంటే చెప్తున్నాను మాటి మాటికి. అంటే నేను మౌనంగా వినాలన్నట్టు, దోషి లెక్క ముద్దాయి లెక్క చేతులు కట్టుకొని మౌనంగా తలంచుకొని ఆయన నా మీద అభియోగ పత్రాలు పెడుతుంటే నేను మౌనంగా వినాలి. అది పద్ధతి ఆ మీటింగ్. నేను ఆ పైకి వెళ్ళి నేను చెప్తాను అంటే లేదు అంటాడు పోలీస్. ఆయన పక్కన వాళ్ళు వస్తారు, వాళ్ళ సెక్యూరిటీ వచ్చి నన్ను రావుతారు పక్కన. ఏంటి దౌర్జన్యం కాంగ్రెస్ వాళ్ళది? ఆఖరికి రేపు చంద్రబాబు నాయుడు కనుక ఆంధ్రలో గెలిస్తే చంద్రబాబు నాయుడు ఏజెంటే కాబట్టి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణ ఆంధ్ర కలిపేస్తారు. మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు చేయమంటారు దీన్ని. ఇప్పుడు చూస్తున్నాం కదా, కీరవాణి పెట్టుడు కూడా దాంట్లో భాగమే. చంద్రబాబు నాయుడు చెప్పిండు తెలంగాణ మొత్తం ఎక్కిరించుకుంటే సినిమాలు తీసిన వాళ్ళు ఆంధ్రోళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ గీతమా? కేవలం అర్థం పడతాం ఉందా? ఇవన్నీ అడిగేటోళ్ళు ఎవరు? ఈ కాంగ్రెస్ వాళ్ళు తయారైండ్రు. రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు ఏజెంట్, ఈ తక్కిన కాంగ్రెస్ వాళ్ళు ఏమో రేవంత్ రెడ్డి ఏజెంట్. మొత్తంగా పోయి తాకట్టు పెట్టేసారు చంద్రబాబు దగ్గర. ఇది నేను చూసిన. అందుకని వాళ్ళు వచ్చి అందరికీ కేసులు ఎక్కిస్తే తప్ప, హామీలు ఇస్తే తప్ప, హామీలు అమలు చేస్తే తప్ప అక్కడికి పోవద్దు. ఎందుకంటే స్థూపాలు పెట్టిన ఉంటారు, ఇప్పటికి చూస్తున్నాం. దాని ఎక్క యాదగిరి, ఇంకొక ఆయన ఆర్కే సింహ, చాలా పెద్ద ఆయన సింహ, ఆయన లేవలెత్తులో ఉంటుంది. వైద్యం కూడా చేస్తున్నారు వాళ్ళకు. వీళ్ళు ఏం చేస్తారు? సికింద్రాబాద్ స్థూపం కట్టిన ఆయన, హైదరాబాద్ స్థూపం కట్టిన వాళ్ళకు ఆర్థిక సాయం చేసి వీళ్ళు పెట్టి వైద్యం కూడా చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ కూడా, ఆ గవర్నమెంట్ చేయించింది, ఈ గవర్నమెంట్ చేయించింది. మరి ఇట్లాంటి వాళ్ళు అమరవీరులకు ఏం చేస్తారు? వాళ్ళ కుటుంబాలకు ఏం చేస్తారు? ఎవరు నమ్ముతారు వీళ్ళను? అందుకని నమ్మేటట్లేదు. మీరు ఆచరణలో చూపించారు. చూపించకపోతే కనుక మీకు చేసే హక్కు లేదు. సోనియా గాంధీ గొప్పది, ఆమె దండం పెడదాం, బిల్లు పెట్టింది, దండం పెడదాం. సోనియా గాంధీని సన్మానం చేసే హక్కు మీకు ఉండదు. అంజన్ కుమార్ యాదవ్ ఉంటుంది, పొన్నం ప్రభాకర్. ఎందుకంటే వాళ్ళు కొట్లాడేది పార్లమెంట్ లో. ఈ రేవంత్ రెడ్డి ఎన్నడూ తెలంగాణ కోసం కొట్లాడి, అందుకని వాళ్ళ నుంచి చేయాలి తప్ప రేవంత్ రెడ్డి చేయడానికి వీలు లేదు అని చెప్పినాం. అది చెప్పింది. చూద్దాం ఏం చేస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. చూసారు కదా, పాషం యాదగిరి అన్న కూడా చాలా క్లారిటీగా చెప్పిండు ఏంటిది విషయం అనేది. అర్థమైందా ఇప్పటికైనా? వీళ్ళు ఏమీ చేయలేరు, వీళ్ళ వల్ల ఏమీ కాదని సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు చెప్పారు. ఇప్పుడు నేను చెప్తే నన్ను తప్పుల వారెత్తాలు ఏంది అంటే, నువ్వు అమ్ముడు పోయిన వ్యక్తియో లేకపోతే ఇతరత్ర అంటానా. నాడు వాడెంత ఇచ్చిండో, నేడు వీడెంత ఇచ్చిండో లెక్కలతో సహా చూపెట్టన్నా. చూపెడతా, మీరు చెప్పిన పని నేను చేస్తా, ఇది బంధు పెడతా అని కూడా చెప్పిన. కానీ అలాంటి లేకుండా విమర్శ. ఇప్పుడు పాషం యాదగిరి అన్న ఏమన్నాడు? సురుకు కాల్చి కూర్చున్నట్లేదు. ఇప్పుడు వీళ్ళు సవట దద్దమ్మలు, వీళ్ళు ఏమీ చేయలేరు అని చెప్పేసిండు డైరెక్టే. ఇంకేముంటుందండి అందులో? ఈ పంచాయతీ అంతా మనకు తెలియదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? రైట్. ఇక ఇప్పుడు ప్రధానమైన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు ప్రధానంగా కూడా మనం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కుట్రలు కుతంత్రాలు, చంద్రబాబు నాయుడు రేపు భవిష్యత్తులో అక్కడ గెలిస్తే ఇక్కడ తెలంగాణ ప్రాంతాన్ని ఏం చేయబోతాడు అనేది మనం చూసాం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సంబంధించి మోస్తున్న భజన పత్రికలను ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేద్దాం. దాంట్లో ప్రధానమైన హెడ్లైన్స్ ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటగా ఆంధ్రజ్యోతి తీసుకుందాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ఏం రాసుకొచ్చిల్లు అనేది చూద్దాం. హైకోర్టు జడ్జి ఫోన్ పైన నిఘా. జస్టిస్ శరత్ వద్ద ప్రభుత్వ వీఆర్ఎస్ నేతల కేసులు ఉండడంతో ఆయన ఫోన్ ట్యాప్. మునుగోడులో కారు గెలుపు
లో మాదే కీలక పాత్ర. కామారెడ్డిలో కేసీఆర్ గెలుపు కోసం శ్రమించాం. రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ చేశాం. నిరుద్యోగంపై కేటీఆర్ ను విమర్శించిన విద్యార్థి నేతలపైన నిఘా. బీఆర్ఎస్ కు నిధులు సేకరించాం. మా ఆదేశాలతోనే రియాల్టర్ సంధ్యా శ్రీధర్ రావు బీఆర్ఎస్ 13 కోట్లు ఇచ్చారు భుజంగారావు. రోజుకు 40 నెంబర్లు ట్యాపింగ్. కాంగ్రెస్ బీజేపీ నేతల డబ్బులు పట్టుకోవడం లక్ష్యంగా ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసుకున్నాం. మెరుపు దాడులు చేసి కోట్లలో డబ్బు చేశాం. వాంగ్మూలంలో కీలక విషయాలు వెల్లడి తెలిపిన తిరుపతి అన్నట్టు. ఫోన్ ట్యాంపరింగ్ పై బీజేపీ పెద్దలు సీరియస్ అంటూ కూడా చెప్పారు. ఇక ఇది ఫోన్ ట్యాంపరింగ్ అనేది ఎట్లుంటది? దేశంలో ఏదైనా ఉగ్రవాద చర్య ఏదైనా విపత్తి ఏర్పడితే చేస్తారు. కానీ ఈ రోజు అది చెప్పిందంటే ఒకసారి మీరే ఆలోచించాల్సిన విషయం గుర్తుపెట్టుకోరు. ఎంత భజన చేస్తున్నారు. కేసీఆర్ ను విచారించాలి. ఆయనకు లైవ్ డిటెక్టర్ పరీక్షలు చేయాలి. అప్పుడే కాళేశ్వరం విషయాలు బయటకు వస్తాయి. ఇప్పటి వరకు ఇదంతా ఫేక్. ఇక రాసుకొచ్చిండు వేమూరి రాధాకృష్ణ అంటారు ఈయన. ధాన్యంపై పీఠముడి అంటూ కూడా మరో అంశం. పీఠముడి అట ఇలా జరిగిన అక్రమాల గురించి రాయాలి. బీర్లకు బార్ల నిజమైన తెలంగాణలో సరఫరాకు సోమ్ డిస్టిలరీస్ అనుమతి నిబంధనల మేరకే బేవరేజ్ కార్పొరేషన్ ఇచ్చింది. రాష్ట్రంలో బీర్లకు కొరత ఉన్నందునే ఇగో భజన చేసుకొస్తాంది. తాగి సావుర్రి అంటాంది. ఇది మల్లన్న సాగర్ నుంచి మూసికిని ఏటా 7 టీఎంసీల దాకా నీళ్లు తరలించేలా ప్రణాళికలు. చిచ్చి లారీ వాలాల వెళ్లి ఆర్టీఏ కార్యాలయంలో ఏసీపీ దాడులు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. ఏం చేసుకొచ్చింది? కాళేశ్వరం ప్రాజెక్టు దొంగ అని మళ్ళొకసారి చెప్పనీకి, కేసీఆర్ చేపించిండు అని మరొకనీకి. ఏంది అంటే బీర్లు లేనందువల్లనే కొత్త బీర్లను పెడుతున్నాం. ధాన్యం మీద ఉత్తం మీద వస్తున్న ఆరోపణలని పక్కన పెట్టిర్రు. దాంతో పాటు మల్లన్న సాగర్ నుండి మూసినది కంటే అది కూడా మూసిలాది నాటి అంటూ చెప్పే ప్రయత్నం ఆంధ్రజ్యోతి చెప్పింది. ఇక వివేకం అన్న వివేకంతో చెప్పిండా లేదా చూద్దాం. ఈ ఎన్నికలలో రిజర్వేషన్లు కీలకం. మోదీ గురించి జడ్జీలు లాయర్లు జర్నలిస్టులు ఎవరిని వదలలేదు అంటూ మరో అంశం. బీఆర్ఎస్ సర్కార్ లెక్క ఫోన్ ట్యాంపరింగ్ చేయం, ప్రజల పాలన అందిస్తాం. అవ్వారవ్వ ఏం చెప్తున్నాడు చూసినా. జూలైలో కులగణజన కవితకు బెయిల్ ఇవ్వద్దు. పచ్చిమిర్చి 150 టమాటా 50 పిల్లలను అమ్ముతున్న గ్యాంగ్స్టర్ ఆట. ఏమున్నది? ఇలా రేవంత్ను జాకీ పెట్టి ఇంకా లేపుతా ఫోన్ ట్యాంపరింగ్. దాంతో పాటు మొత్తం ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారమే ఈ పేపర్తో అయిపోయింది. ఇక దిశమ్మ ఏం రాసిన పొలిటికల్ బెనిఫిట్స్. దాంతో పాటు ఫోన్ ట్యాంపరింగ్ ఫ్రీ హ్యాండ్ చెప్తున్నా కదా. మొత్తం వాళ్ళని మోసుకొస్తారు. బిర్యానీ బిల్లు 1000, ఆసుపత్రి ఖర్చు 1,00,000. ఎందుకు తినాలి బయట? 15 బృందాలు 12 ప్రాంతాలు. రైతులపై లాఠీ చార్జ్. అబ్బోహో ఇవాళ రాసుకొచ్చి సిగ్గొచ్చింది. నీకు ఇంకా సిగ్గు రావాలి. నీకు ఇంకా సిగ్గొచ్చి మొత్తం రాయాలి నువ్వు. పాలనపై ఫోకస్. లొట్టపీస్ పాలన చూసిరు కదా. నేను మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అవన్నీ భజన పేపర్లు. భజన గట్లనే ఉంటది. ఈ భజన తారాస్థాయికి చేరింది. ఈ రోజు పాషం యాదగిరి అనేటైన ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా పూర్తి స్థాయిలో కూడా విమర్శిస్తున్నాడు అంటే ఆలోచించుర్రి. నేను కాస్త మొదట మనది నాడు విపక్షం, నేడు విపక్షం, రేపు భవిష్యత్తులో విపక్షం. మనం ఎప్పుడూ ప్రజల పక్షం. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఏం చేసినా అక్రమ కేసులు పెట్టినా అడగోలుగా మన మీద ప్రచారం చేసినా ఏం చేసినా మనం పట్టించుకునే లేదు. మనకు సంబంధం లేదు. పోయి జైల్లోనైనా కూకుందాం. ఈ తప్పు చేసిన వాళ్ళే జైళ్ళల్లో ఉన్నారా అంటే అది తప్పు. జైళ్లలో నిర్దోషులు చాలా మంది ఉన్నారని ఆ రోజు సింగ్ సార్ చెప్పిండు. జైళ్ల శాఖ డీజీగా పనిచేసిన ఆయన. నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఇగో ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ మద్దతు తెలపండి లైక్ చేసి. ఇగో అన్న మీ వెంట మేము ఉన్నామని ఖచ్చితంగా కూడా ఆర్థిక సాయం చేయండి. మన పోరాటం ఉధృతమైంది. ఇక ఇంకొక వారం తర్వాత పూర్తి స్థాయిలో రిజల్ట్స్ తర్వాత తెలంగాణ ప్రజల సమస్యలే ఎజెండా. జరుగుతున్న ప్రతి గ్రామం ఊరు అన్నింటినీ కూడా మనం పూర్తి స్థాయిలో తాకే ప్రయత్నం అయితే చేద్దాం.